Stories with some learning. నాన్న, దమనకుడు నైట్ అంతా ఆలోచించి ఏం ప్లాన్ చేశాడు? దమనకుడు పొద్దున్నే లేచి వెళ్ళాడా సింహం దగ్గరికి? ఏం చెప్పాడు సింహానికి? దమనకుడు ఉదయాన్నే లేచి పింగళకుడు ఒంటరిగా ఉండే సమయం చూసి దాని దగ్గరికి వెళ్ళి, నమస్కారం ప్రభు. రాదమనక, ఏంటి విశేషాలు? చాలా రోజులకు కనపడ్డావు. ప్రభు, నాతో మీకు అవసరం లేదు కదా, అందుకే ఇన్ని రోజులు రాలేదు. కానీ ఏమైంది దమనక? భయపడకు, చెప్పు. అది మరి ప్రభు, మీకు ఆపద రాబోతోంది అని చెప్పడానికే వచ్చాను. నాకు ఆపద? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును ప్రభు, మీరు గడ్డి తిని శక్తి కోల్పోయారట, వేట కూడా మర్చిపోయారట. ఇక మంచి సమయం చూసి మిమ్మల్ని చంపేస్తాను అని మీ మిత్రుడైన సంజీవకుడు నాతో స్వయంగా అన్నాడు. నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు. నేను చెప్పేది నిజం ప్రభు. ఆ సంజీవకుడు నన్ను సహాయం కూడా కోరాడు. నేను తనకి తోడుగా ఉంటే ఇంకా నన్ను శాశ్వతంగా మంత్రి పదవిలో ఉంచుతా అని కూడా చెప్పాడు. దమనకుడి మాటలు విని పింగళకుడు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. అది చూసిన దమనకుడు ఇలా అనుకున్నాడు, రాజుగారు ఇంకా నా మాటలు నమ్మినట్టుగా లేరే. ప్రభు, సంజీవకుని మీద అంత ప్రేమ ఎందుకు మీకు? అతను గడ్డి తినేవాడు, మీరు మాంసాహారులు. అతను ఏ విధంగానూ మీకు సహాయం చేయలేడు. పైగా అతనికి మిమ్మల్ని చంపే ఆలోచన కూడా ఉంది. అందువల్ల మీరు ఏమీ ఆలోచించకుండా ఆ సంజీవకుని చంపేయచ్చు. సంజీవకుడు చాలా మంచివాడు, గుణవంతుడు. నువ్వే కదా మా ఇద్దరికీ స్నేహం కుదిర్చావు. అలాంటిది అతను నన్ను చంపడానికి ఆలోచన చేశాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను. పైగా నేను అతనికి చంపను అని అభయం కూడా ఇచ్చాను. ప్రభు, మీరు తగిన చర్య తీసుకోకపోతే ప్రభు అయిన కుకుద్రముడికి పట్టం కట్టి సేవ చేసినట్టు అవుతుంది. దమనక, ఎవరు ఈ ప్రభువు కుకుద్రుముడు? ఆ కథ ఏమిటో తెలియచేయి. దమనకుడు కథ చెప్పడం మొదలు పెడతాడు. అనగనగా ఒక ఊరిలో ఒక బక్క చిక్కిన చందర్వుడు అనే నక్క ఉండేది. అది ఆకలితో బాధపడుతూ ఆహారం కోసం వెతుక్కుంటూ మరొక నగరానికి చేరుకుంది. ఆ నగరంలో ఉన్న కుక్కలు ఈ బలహీనమైన నక్క వెనుక పడతాయి. నక్క ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరుగు తీస్తూ ఒక చాకలి వాళ్ళ ఇంటి వెనక ఉన్న నీలం రంగు కలిపిన నీటి తొట్టిలో పడిపోయింది. ఆ తొట్టిలోని నీటి రంగు వల్ల ఆ నక్క వంటికి నీలం రంగు అంటే దాని రూపం వింతగా అయ్యింది. దాన్ని చూసిన కుక్కలు, అది ఒక వింత జంతువులాగా ఉంది, పదండి పారిపోదాం అని అన్ని కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. అది చూసిన నక్క, అన్ని జంతువులు నన్ను చూసి భయపడుతున్నాయి. ఇదే సరైన సమయం. నా పేరు మార్చుకుని ఒక రాజులా అడవికి వెళ్ళాలి అనుకుంటూ ఊరికి దూరంలో ఉన్న అడవికి చేరుకుంటుంది. నక్క తన పేరు కుకుద్రముడు అని మార్చుకుంటుంది. నక్క అడవిలోకి రాగానే అక్కడ ఉన్న జంతువులన్నీ దాన్ని చూసి తమ రాజు అయిన సింహం దగ్గరికి పరుగు తీస్తాయి. రాజా, పెద్ద ఆపదొచ్చింది. ఒక నీలం రంగు జంతువు ఇక్కడికి వచ్చింది. దాని నుంచి మీరే కాపాడాలి. మిత్రులారా, నేను కూడా దాన్ని చూశాను. అటువంటి జంతువు గురించి నేనెప్పుడూ వినలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంతలో అక్కడికి నీలం రంగు నక్క వస్తుంది. అది చూసిన జంతువులన్నీ భయపడిపోతాయి. అది చూసిన నక్క, మీరు ఎవ్వరూ భయపడకండి. నేను దేవలోకానికి చెందిన ప్రాణిని. నన్ను కుకుద్రముడు అంటారు. అన్ని లోకాలని నేనే పాలిస్తాను. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. అవునా? అయితే ఇంక నుంచి మీరే మా రాజు. మీరు చెప్పినట్టు మేమందరము వింటాము. కుకుద్రమునికి జై, కుకుద్రమునికి జై. హమ్మయ్య, ఇవన్నీ ఇంత తేలిగ్గా నా మాటలు నమ్ముతాయి అనుకోలేదు. ఇవాల్టి నుండి ఆహారానికి, విశ్రాంతికి
లోటు ఉండదు. అన్ని సపర్యలు చేయించుకోవచ్చు. ఇప్పటినుంచి పులి, నువ్వు నాకు వేటాడి భోజనం తీసుకొని రావాలి. సింహమా, నువ్వే నా మంత్రివి. ఇక ఈ చిన్న చిన్న జంతువులు నాకు రోజూ వినోదం కల్పించాలి అంటూ అన్ని జంతువులకి ఏదో ఒక పని పురమాయించేది. అలా కాలం ఎంతో ఆనందంగా గడుపుతూ తన వారైన నక్కలని దగ్గరికి రానివ్వకుండా ఎంతో విలాసంగా జీవిస్తోంది. అయితే ఒకానొక అర్ధరాత్రి నక్కలు గట్టిగా అరుస్తున్నాయి. కుకుద్రముడికి అలవాటులో పొరపాటుగా నిద్రలో తన్మయత్వంలో గట్టిగా బొలవేసింది. దాని పక్కనే ఉన్న పులి, సింహం, ఎలుగు మొదలైన జంతువులన్నీ అది ఒక నక్క అని అర్థం చేసుకొని అక్కడికక్కడే కుకుద్రముడిని హతమార్చారు. అలా ఎక్కడి నుంచో వచ్చిన సంజీవకుడు మీ రాజ్యానికి రాజు అవ్వాలి అని పథకం వేస్తున్నాడని తెలిసినప్పుడు దాన్ని చంపి మీ రాజ్యం రక్షించుకోవడంలో తప్పు లేదు. నువ్వు ఎంత చెప్పినా ఆ సంజీవకుడు చెడ్డబుద్ధి కలవాడు అని నాకు అనిపించడం లేదు. ప్రభు, ఆ సంజీవకుడు మిమ్మల్ని రేపు చంపుతాను అని నా దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. దమనక, అది నిజం అని నేను ఎలా నమ్మగలను? రేపు ఉదయం ఆ సంజీవకుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అతని కళ్ళు మరియు నోరు ఎర్రగా ఉంటాయి. అతను మీకు దూరంగా కూర్చుంటాడు. అతను మిమ్మల్ని కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ విధంగా సంజీవకుడు ఉంటే అప్పుడే మీరు నా మాట నమ్మండి. అలా చెప్పగానే పింగళకుడు ఆలోచనలో పడతాడు. దాంతో సంతోషంగా దమనకుడు అక్కడి నుంచి సంజీవకుడి దగ్గరికి బయలుదేరతాడు. తర్వాత ఏమైంది నాన్న? తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ స్టోరీలో చెప్పుకుందాం. మీకు ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనగనగా. థ్యాంక్ యూ.